మేడే సందర్భంగా ఈ జెండా ఎగరేసే కార్యక్రమానికి మన రాజశేఖర్ గారు మాట్లాడతాం. ఈరోజు మనం 140వ మేడే జరుపుకుంటున్నాము. అంటే 140 సంవత్సరాలైంది మన మేడే జెండా పుట్టి. ఈ మేడే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే అమెరికాలోని చికాగో నగరంలో మనలాంటి కార్మికులందరూ కూడా రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు, ఫ్యాక్టరీలో పని చేసుకున్నటువంటి వాళ్ళు, ఈ కూలి పని చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ విసుగు అయిపోయింది. వాళ్ళ పని గంటలు అసలు టైం లేదు, వాళ్ళకి రెస్ట్ లేదు, వాళ్ళకి కనీసం విశ్రాంతి తీసుకొని అన్నం తినేంత టైం కూడా ఇవ్వకుండా నిరంతరం పని. ఎవరైనా తినాలనుకుంటే ఒకరిని పంపించేసి వాళ్ళ ప్లేస్లో ఇంకొకరితో పని చేయించేటువంటి దుస్థితి అక్కడ ఏర్పడితే కార్మికులందరూ కూడా దాన్ని ప్రతిఘటించడం, అంటే ఆ విసిగిపోయి అలసిపోయి శరీరాలు అలసిపోయినా కూడా వీళ్ళు పని ఒత్తిడి ఆ విధంగా తీసుకురావడంతో వీళ్ళు ప్రజల్లో వ్యతిరేకత, కార్మికులందరూ కూడా కలిసికట్టుగా ఏకమై యాజమాన్యం పైన తిరుగుబాటు అనేది జరిగింది. ఈ తిరుగుబాటులో చాలామంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయినా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. 8 గంటల పని ఉండాలా, అదేవిధంగా వాళ్ళకి కష్టాల తగ్గ జీతం ఇవ్వాలా అని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు చికాగో నగరంలో పోరాటం చేస్తే వేల మంది, లక్షల మంది ప్రాణాలు కార్మికులు కోల్పోయారు. ఆ ప్రాణాలు త్యాగాల గుర్తే మన ఎర్రజెండా మేడే. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి మేడేను ఈ కార్మికుల కష్టార్జితం, కార్మికుల హక్కుల కోసం, కార్మికుల పని కోసం, కార్మికుల పనికి తగ్గ జీతం కోసం పోరాటం చేసి పెద్ద ఎత్తున మనం ఇది సాధించుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా కంపెనీలు ఈరోజు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని ముందుకు తీసుకురావడంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిపైన బిల్లు కూడా పాస్ చేసేటువంటి పరిస్థితి. అంటే ఒక మనిషి 8 గంటలు పని చేసి 8 గంటలు నిద్రపోతే తప్ప మనం శరీరం మళ్ళీ తిరిగి రేపు పొద్దున పనిలోకి రాలేని పరిస్థితి. అయితే అంత పని చేసినా కూడా వాళ్ళకి ఇచ్చే జీతం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిపైన మన సిఐటియుగా మన కార్మికులందరూ సరైన జీతాలు ఇవ్వాలా, కార్మికులు వాళ్ళకి పని విధానం కల్పించాలా, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం కూడా సిఐటియు కార్యక్రమంలో భాగంగా చాలా ఉద్యమాలు చేశాం. ఈ మధ్యకాలంలో చూస్తే కొన్ని ఫ్యాక్టరీల్లో పని భద్రత లేదు. వాళ్ళు ఇన్ని రోజులుగా బీటెక్లు, ఎంటెక్లు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళు హఠాత్తుగా యాజమాన్యం తీసి పడేస్తాను. కాబట్టి ఈరోజు ఏమైపోతుంది అని మనం చూసినప్పుడు కార్మికులకు ఎక్కడ కూడా న్యాయం లేదు. కార్మికులకు న్యాయమైనటువంటి జీతం లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి పని విధానం 8 గంటల విధానం అమల్లో లేదు. అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఏవి